హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నొచ్చి గేమాతలు చేసాం కదా, ఇవాళ వచ్చి అగీరా చేస్తున్నానండి. అగీరా ఇది కూడా వాళ్ళకి అరబీ వాళ్ళు ఎక్కువ ఇష్టపడే తినే ఐటెం అన్నమాట. దీనికోసం ఒక గిన్నెలో 2 కప్పులు మైదా పిండి అండి, 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 2 స్పూన్ మిల్క్ పౌడర్ అండి, కొంచెం అంత ఈస్ట్ అంటారు కదండి, ఈస్ట్ అన్నమాట. కొంచెం షుగర్ అండి, ఒక చిటికెడు బేకింగ్ సోడా, ఒక చిటికెడు ఉప్పు అన్నమాట. చూడండి, కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇది చపాతీ ముద్దలా కలపాలండి, లూజ్గా కాదు. చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలన్నమాట. దీన్ని చూడండి, చక్కగా కలుపుతున్నది పిండి. చూడండి, చపాతీ ముద్ద అయితే కలిపేసింది మిషన్. చూడండి ఎంత సాఫ్ట్గా కలిపింది. ఇలాగా చపాతీ ముద్దలా తయారు చేసుకోవాలండి. అగ్గికి ఇంత మెత్తగా కలుపుకోవాలన్నమాట. దీన్ని ఒక 2 గంటల పాటు పక్కన పెట్టాలండి. గాలి తగలకుండా మూత పెట్టాలి. ఒక గిన్నెలో వేస్తున్నాను నేను. చూడండి, ఇలాగా మూత పెట్టాను. ఒక 2 గంటల సేపు ఇలా పక్కన పెడతాను. పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు తర్వాత పిండి అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత సూపర్ ఇలా ఉండాలి అగీరా చేయడానికి అన్నమాట. ఇప్పుడు ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను. దీని మీద కొంచెం సిరప్, వేడివేడిగా అగీనా రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదైతే గిబెన్ అంటారు కదా, చూడండి ఓపెన్ చేస్తే ఎలా ఉంది. ఇప్పుడు పిండి ఉందా, దీన్ని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. ఇలా బాల్స్లా చేసుకొని ఇలా చేసుకోవాలండి. చేసుకున్నాక దీని మధ్యలో ఈ గిబెన్ ఉంది కదా, ఇది కట్ చేసి మధ్యలో పెట్టుకోవాలండి. దీన్ని చుట్టూ మూసేవాలన్నమాట. మూసి ఇలా రౌండ్గా చూడండి. ఈ ఎక్స్ట్రా Paradise seems so far away. Still I try